భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు అనే వాక్యం తెలియజేస్తుంది. కనాను దేశాన్ని స్వతంత్రించుకునేటటువంటి ముందు అనేకమైన యుద్ధాలు చేయాలి, అనేకమైనటువంటి యుద్ధాల్లో పాలు పంచుకోవాలి. కాబట్టి మోషే మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వారిని భయపడొద్దని, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ యొక్క జీవన విధానంలో పరలోక రాజ్యానికి చేరే ముందు అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగినటువంటి ఫలము లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ భయంలో పుట్టుకొచ్చేటటువంటి దిగులే మనల్ని కృంగదీసేదిగా ఉంటుంది. కాబట్టి నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు, ఎన్నడూ ఉంటాడు. నువ్వు భయపడక నా దేవుడు నాకున్నాడని నిశ్చయము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితముగా దిగులు పడక నీ జీవితాన్ని కొనసాగిస్తావు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.